హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సెస్ మహికిరణ్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. టొమాటోస్ 5, పచ్చిమిర్చి 10, పుదీనా కొంచెం, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు తగినంత, ధనియాలు 2 టీ స్పూన్స్, వెల్లుల్లి చింతపండు కొంచెం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసి అది హీట్ అయ్యాక కట్ చేసుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత చింతపండు కొంచెం వేసుకొని 2 మినిట్స్ తర్వాత పుదీనా యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పుదీనా కూడా వేగాక ధనియాలు 2 స్పూన్స్ అండ్ జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లగా అయ్యాక మిక్సీలోకి తీసుకొని వెల్లుల్లి ఒక 5 రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, మనం ముందుగా తీసుకున్నటువంటి పోపు దినుసులు యాడ్ చేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇది వేగాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా చట్నీలోకి యాడ్ చేయాలి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేసాము. నేను ఈ చట్నీ 2 or 3 days యూస్ చేస్తాను. ఎందుకంటే యాజ్ అ వర్కింగ్ ఉమెన్ ఎవ్రీడే మనకి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఎవ్రీ టైం ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను ముందు రోజు ఈవినింగే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి కావలసినప్పుడు 1 hour ముందే తీసుకొని యూస్ చేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ రెసిపీస్ దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.